ఆ గురువు చెక్కాలి శిష్యుణ్ణి. శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అలా చెక్కాలి. విగ్రహం అంతా తయారు చేసేస్తాడు. ఏడుకొండలవాడి విగ్రహం అంతా తయారైపోయింది. ఇంకొక 10 రోజుల్లో ప్రతిష్ట. ఇంకిప్పుడు మూర్తి తయారైపోయింది, వరదహస్తం అయిపోయింది, కటిహస్తం అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. కళ్ళు చెక్కుతున్నాడు శిల్పి. కళ్ళు చెక్కేటప్పుడు సన్నటి ఉలి పట్టుకుని ఆయన గుండెల మీద ఎక్కి గొంతు కూర్చుని చెమట ఇలా కారిపోతుంటే కళ్ళజోడు ఇలా తుడుచుకుంటూ పెట్టుకుని ఎంత జాగ్రత్తగా, ఎంత దెబ్బ మాత్రమే వేస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిలో కన్నులు అందంగా వస్తాయో అంతగా మాత్రమే ఉలిపెట్టి దెబ్బ కొడుతూ కన్నులను తీర్చిదిద్దడంలో ఏమాత్రం యామరపాటు తగిలి ఇంత పెచ్చు ఎగిరిపోయినా అయిపోయిందంటే ఇంత శ్రమ పోయింది ఆ విగ్రహం. ఇంకా ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అంత దెబ్బ మాత్రమే కొట్టి ఒక రాతిలోంచి నిత్యాభిషేకాలు అందుకుని ఉత్సవాలు అందుకుని మిమ్మల్ని రక్షించగలిగిన మూర్తిని చెక్కిన శిల్పి ఎంత ఏకాగ్రతతో ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అలా కొట్టి చెక్కినట్టు ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా కలిపి మాట్లాడి శిష్యుణ్ణి తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దిన వాడు లోకానికి శ్రీ మహావిష్ణువుల్ని, శివుల్ని, దత్తాత్రేయుల్ని అందిస్తున్న జగద్గురువు అయి ఉన్నాడు. ఇది గురువు యొక్క వైభవం ప్రకాశింపజేసింది రామాయణం బాలకాండ. సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. రాముడికి గుణములు అలా ప్రకాశించాయా. గురువుల యొక్క పాత్ర అంటే అంత గొప్పది. గురువుని గౌరవించడం నేర్చుకో. బాలగంగాధర తిలక్ని పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తామంటే ఆయన అన్నాడు, ఇలాంటి మంత్రుల్ని కొన్ని వేల మందిని శీలంతో ఉన్న వాళ్ళని తయారు చేయగలిగినటువంటి పాఠశాల అనబడేటటువంటి కర్మాగారమునందు కార్మికుడను నేను, ఉపాధ్యాయుడను. అది వదిలి మంత్రి పదవి నాకెందుకయా, నాకు అక్కర్లేదు, దాని ముందు ఇది పనికిరాదన్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి, ఒక గురువుగా ఉండడానికి, శీల నిర్మాణం చేసుకుని సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించిన దేశం ఈ దేశం. అంత గొప్పగా మనుష్యుల్ని తీర్చిదిద్దింది. ఇవాళ వైభవం నశించిపోయింది. గురువులనబడేటటువంటి వారు హాస్యానికి వస్తువులుగా చూపించిన నాడే మనని మనం భ్రష్టు పట్టించుకున్నాం. చూడండి, రామాయణంలో మీకు ఒక వైభవం కనపడుతుంది. నేను ఈ మాట అంటే మీరు కొంచెం పరిశీలన చేయండి. వశిష్ఠ మహర్షి ఈ విషయాలన్నింటినీ బోధ చేశారు తప్ప ఏ ఒక సంఘటనలోనూ కూడా తీసుకెళ్ళి ఆ సందర్భంలో అక్కడ నిలబెట్టినట్టు మనకి కనపడదు. బాలకాండలో ప్రాక్టికల్ అంతా ఎవరు చేశారు? విశ్వామిత్రుడు చేశాడు. ఎలా చేశాడు మీరు చూడండి. వాల్మీకి మహర్షి ఎంత అందంగా రహస్యాన్ని దాచారండి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చాడు. సభ తీర్చి తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు వాల్మీకి మహర్షి. మంత్రులందరితో సభ తీర్చి తన కొడుకైనటువంటి రాముడికి, లక్ష్మణుడికి వివాహం గురించి పెద్దలతో సంప్రదిస్తున్నాడు. వాళ్ళకి యోగ్యమైన కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నానయా నేను అని. ఈ మాటలు మాట్లాడుతుండగా వచ్చేశాడు. ఎవరొచ్చేశాడు? విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వస్తే భక్తి కన్నా భయం ఎక్కువ పడ్డాడు దశరథ మహారాజు గారు. ఎందుకని? ఆయన యొక్క చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది. చాలా శాపాలు పెట్టేశాడు అంతకుముందు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయాడు. ఇది గుర్తులేదు, కానీ ఆయన గతం గుర్తొచ్చింది. భయపడ్డాడు. గబగబా వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన ఏమంటలేదు. ఆయన ఇప్పుడు బ్రహ్మర్షి. ఆయన మాట్లాడు పూర్వంలాగా. ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు విశ్వామిత్రుడు మాట్లాడలేదని ఎక్కడా చెప్పరు మహర్షి, కానీ మాట్లాడలేదని మీరు గమనించాలంతే. 1కి 10 మాటలు ఎవరంటున్నారు? దశరథుడు అంటున్నాడు, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను. ఆఖరణాన్ని విన్న తర్వాత అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మీరు వచ్చారన్నాడు, నా రాజ్యం పవిత్రం అయిపోయిందన్నాడు, మీ కాలు పెట్టారన్నాడు, ఇంకేమిటి నేను పొంగిపోయానన్నాడు, మీకేం కావాలి చెప్పండి రాజ్యం ఇచ్చేనా అన్నాడు. అన్నీ అన్న తర్వాత ఆయన అన్నాడు, ఏం అక్కర్లేదు, మీ అబ్బాయిని ఒకసారి నాతో పంపించు, రాక్షస సంహారం చెయ్యాలన్నాడు. అయిపోయింది అంతే. వెనక్కి పడిపోయాడు దశరథుడు. పడిపోయి ఇప్పుడు పంపనంటే
మళ్ళీ ఇబ్బంది విశ్వామిత్రుడితోటి. అందుకని రామో రాజీవలోచన అని మొదలెట్టాడు. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యత మత్స్య పశ్యాం సహ రాక్షసై. వాళ్ళు రాక్షసులయ్యా, రాత్రులు బాగా యుద్ధం చేస్తారు, మా అబ్బాయి నిద్రపోతాడు అని చెప్తే కోపడతాడని భయం. అందుకని మా అబ్బాయి కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటే చీకటి పడితే ముడుచుకుంటాయి, పడుకుంటాడు. అందుకని నే రానా అన్నాడు ముందోసారి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా అని వాళ్ళ గురించి చెప్పాడు విశ్వామిత్రుడు. నేను వస్తే మాత్రం ఏమవుతుందిలే అన్నాడు. అప్పుడు తప్ప పంపుతానండవు. ఆఖరికి విశ్వామిత్రుడికి విసుకొచ్చి అన్నాడు, నాయనా ఇచ్చిన మాట తప్పేటటువంటి వాడా, సుఖీభవ సబాంధవ, నీవు నీ బంధువులతో కలిసి అబద్ధాలు బాగా ఆడే అలవాటు ఉన్నవాడు కాబట్టి సుఖపడు అన్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మర్షిగా చూపిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు శాపాలు పెట్టడం పోయింది. అలాంటి వాడి యందు కూడా బ్రహ్మమునే చూస్తాడు. అందుకని మాట తప్పిన వాణిని కూడా సుఖపడమని చెప్పాడు. దేనికి? ఏ కారణం చేత? పెద్దలకిచ్చిన మాట తప్పిన కారణం చేత. అందుకని నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావు? మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సా, చెయ్యలేని పని చేస్తానని ఇన్ని డప్పాలు పలికావే, ఆ కారణం చేత నువ్వు నీ బంధువులతో సహా సుఖపడదవుగాక ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మళ్ళీ వశిష్ఠుడు మాట్లాడాలి. ఎప్పుడు ఏ పాత్ర లేస్తే రామాయణం మారిపోతుందో వాల్మీకి మహర్షికి తెలుసండి. ఆయన ఒక చెక్కారైనా మధురాతి మధురంగా. వశిష్ఠుడు లేచన్నాడు, ఏమిటి దశరథ, ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా? నువ్వు ధర్మాత్ముడవు, నువ్వు మాట ఇచ్చావు విశ్వామిత్రుడికి, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నావు. ఆయన ఏమడిగాడు? నీ కొడుకుని పంపించమన్నాడు. నువ్వేమంటున్నావు? పంపనంటున్నావు. ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమైంది? కోపం వచ్చింది. లోకాలన్నీ భయపడిపోతున్నాయి. ఆయన ఏమన్నాడు? నిన్ను సుఖపడమన్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తాను విను. విశ్వామిత్రుడంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? బ్రహ్మర్షి. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. బ్రహ్మర్షి అయినప్పటికీ ఆయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు ఈ భూమండలంలో ఎవరికీ తెలియవు. అన్ని అస్త్రశస్త్రాలు ఆయనకి తెలుసు. రాముణ్ణి ఆయనతో పంపితే అవన్నీ బోధ చేస్తాడా బోధ చేయడా పక్కన పెట్టేసేయి. విశ్వామిత్రుడితో కలిసి రామచంద్రమూర్తి వెళ్ళడమే నీ పిల్లాడికి పెద్ద రక్ష. పంపేసేయి అంతే. ఎంత పెద్ద మాట చూడండి ఇది. మీరు రామాయణంలో దీన్ని ఒడిసి పట్టుకోవాలి. సత్సంగం యొక్క గొప్పతనం అండి. మిమ్మల్ని మీరు మార్చుకోలేనప్పుడు ఒక మహాత్ముడితో కలిసి తిరగడం నేర్చుకోండి చాలు. దిద్దేస్తుంది మీ ప్రవర్తనని. ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించిన విషయాన్ని. ఆయన స్నేహితుడని ఎలా అనిపించుకుంటాం? ఏమంటే మీరు ఆయనతో తిరిగేవారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఆయనతో తిరగలేకపోతున్నారు అంటే, ఆయన నన్ను దూరంగా పెట్టాడండి అని చెప్పినా ప్రమాదమే. ఆయన దూరంగా పెట్టాడంటే అదొక పెద్ద సర్టిఫికెట్. ఇంకా మిగిలిన వాడు ఎవడో దగ్గరికి రానివిడిగా. లేదు, నేను ఆయన్ని వదిలిపెట్టేశానండి, ప్రమాదమే. ఆయన లోకానికి అంతటికీ కావలసిన వాడు, నువ్వు వదిలిపెట్టవలసిన అవసరం ఏంటంటే నీకు రాక్షసత్వం ప్రబలింది. రెండూ చెప్పలేవు, చాలా ప్రమాదం. అటువంటి మహాత్ముడితో కలిసి ఉండడమే రక్ష. ఇంకా వేరే రక్షణ అక్కర్లేదు. ఆయనతో ఉంటే చాలు, ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి పంపనంటావేమిటాయ్? విశ్వామిత్రుడితో పంపేసేయి నీ పిల్లల్ని. ఆ మహాత్ముడు నీ పిల్లల్ని రక్షిస్తాడయా అన్నాడు. అంటే దశరథ మహారాజు గబగబా రాముణ్ణి పిలిచి, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేరంతరాత్మన. లోపల మనస్సు ఆత్మయందు సంతోషించి, కృతకంగా కాదు, వశిష్ఠుడు చెప్పాడని ఇష్టం లేకుండా కాదు, గురువు మాట యందు గౌరవంతో నమ్మి కొడుకు యొక్క తల వాసన చూసి కొడుకుని విశ్వామిత్రుడితో పంపాడు. ఇక్కడ వరకు వాల్మీకి మహర్షి చెప్పి వదిలేసి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకెళ్ళాడు అన్నారనుకోండి, రామలక్ష్మణుల్ని. అది పెద్ద విశేషం కాదు. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు వాల్మీకి. ఎప్పుడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభం చేశారో వెంటనే దేవదుందుబులు మోగాయి. దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. దశరథుడి అంతఃపురంలో శంఖనాదములు మోగాయి. ఎందుకండి అది? విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెడితే దేవతలు పుష్పవృష్టి కురిపించడం ఎందుకు? దేవతలు దేవదుందుబులు మోగించడం ఎందుకు?
ఏమిటి ఇందులో అంత గొప్ప? ఒక రాక్షస సంహారం ఏమైనా జరిగిందా? లేకపోతే సీతా కళ్యాణం ఏమైనా జరిగిందా? లేకపోతే ఉత్తర క్షణం మీరు అక్కడ గుర్తుపట్టడానికి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఎందుకు దేవదుందుబులు మోగాలి? ఎందుకు పుష్పవృష్టి కురిపించాలి? అంటే మీరేదో పరిశీలన చేయవలసినటువంటి విషయం అక్కడ ఉంది. ఇక ఇక్కడి నుంచి రాముణ్ణి నిజంగా అసలు మనందరం తెల్లవారితే రామా 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 అని పొంగిపోవడానికి యోగ్యమైన రాముణ్ణి చెక్కగలిగినటువంటి శిల్పితో నడుస్తున్నాడు ఇప్పుడు రాముడు. ఇప్పుడు కథారూపంగా విశ్వామిత్రుడు మాట్లాడినా, నడువడి చెప్పినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేపినా, ఉపదేశం చేసినా, కర్తవ్యం చెప్పినా, ప్రతి మాటలోంచి ఒక కొత్త రామచంద్రమూర్తి ఆవిష్కరింపబడుతుంటారు. ఈ రాముడు మీకు నాకు సర్వకాలముల యందు నడువడి నేర్పగలిగిన లోకాభిరాముడు కాబోతున్నాడు. అటువంటి రాముడు విశ్వామిత్రుడి చేత దిద్దబడుతున్నాడు, చెక్కబడుతున్నాడు, చక్కదిద్దబడుతున్నాడు. అటువంటి వాడితో కలిశాడు. ఇది మహత్తరమైన క్షణం. అందుకని పుష్పవృష్టి కురిసింది. పిల్లలకి ఏనాడు అటువంటి గురువుని నువ్వు పెడతావో ఆనాడు నీ జీవితంలో నువ్వు సంతోషించాలి. నీ పిల్లలకి మంచి మాట చెప్పేటటువంటి వాడి దగ్గరికి పంపిన నాడు నువ్వు సంతోషించాలి. నీ స్కూల్లో నీతి గురించి చెప్పడానికి ఓ మంచి టీచర్ని పెట్టుకున్న నాడు నువ్వు సంతోషించాలి. తప్ప వర్కింగ్ అవర్స్ పెంచేసినాడు నువ్వు సంతోషపడిపోక్కర్లేదు, గుండెలు బాదుకోక్కర్లేదు. ఇది నేర్పింది మనకి రామాయణం. ఇప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడు? ఏమీ మాట్లాడలేదు రామలక్ష్మణులతో, అలా వెళ్ళిపోయాడు అంతే. ఆయన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకండి ఇలా వెళ్ళిపోతున్నాం మనం అని వాళ్ళు అడగలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు నడిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. శహభాష్. మహానుభావుడు పోతన గారు అంటారు భాగవతంలో, కావున శిష్యులు మీరు. గురువు ఎక్కడ పొంగిపోతాడో తెలుసా అండి? అసలు గురువుగారికి కట్నాలు పట్టుకొచ్చి, గురువుగారికి ఉంగరాలు పట్టుకొచ్చి, గురువుగారికి గొలుసులు పట్టుకొచ్చి, గురువుగారికి డొనేషన్లు పట్టుకొస్తే పొంగిపోయినటువంటి గురువు నీచమైన గురువు. అదే ఆ గురువు అంటే. వాడు బరువు సమాజానికి. అది కాదు గురువు అంటే. పోతన గారు చూపిస్తారు భాగవతంలో గురువు అంటే ఎవరో. ఒక రాత్రి పిల్లల్ని దర్భలు తీసుకురండిరా అని పంపిస్తే హోరున వానొచ్చి కుచేలుడు కృష్ణుడు ఇంటికి రాలేకపోయి తిరుగుతున్నారు. తెల్లవారిపోయింది. అయ్యో నా శిష్యులు ఏమైపోయారో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. సాందీపని మహర్షి కనపడ్డాడు. కృష్ణుడు కుచేలుడు వాళ్ళని కౌగలించుకొని ఆయన అన్నాడు, నా కోసమని, నా మాట కోసమని దర్భలు తేవడానికి వెళ్ళి నాన్న ఇంత వానలో చిక్కిపోయి ఇంత కష్టపడిపోయారా? అయినా కూడా అయ్యో గురువుగారు చూడు దర్భలు తెమ్మన్నారు, మబ్బేస్తోందని కూడా చూడలేదు, దిక్కుమాలిన గురువుగారు అని మీరు అనలేదా? నా కోసం దర్భలు తేవడానికి వెళ్ళి దారి తెప్పిపోయినా అన్న ఒక రాత్రంతా మహాటవిన్ సంచరించి తిరిగి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటున్నానో తెలుసా? కావున శిష్యులు మీరు శిష్యులు రా నాకన్నాడు. ఇది గురువుకి పొందవలసిన మర్యాద. గురువు ఒక మాట చెప్తే గురువుగారు ఈ మాట అన్నారు మనం చెయ్యాలని తాపత్రయపడి తిరిగిన శిష్యుడు ఎక్కడుంటాడో ఆ శిష్యుణ్ణి చూసి గురువు అనుకుంటాడు. కావున శిష్యుడు వీడు. చూసావా, నేను ఈ మాట చెప్తే పొంగిపోయి తిరిగాడా పిచ్చివాడు అని. వీడు వృద్ధిలోకి రావాలంటాడు. ఆనాడు అన్నాడు సాందీపని మహర్షి, మీకు అపారమైనటువంటి ధనము, ఆ బంధువులు, బహుపుత్ర జయాయురున్నతులు కలుగుతాయన్నాడు. అలా కలిగాయి కృష్ణ భగవానుడికి. కృష్ణుడి వలన కుచేలుడికి కలిగాయి. గురువుల యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వెనక్కి తిరిగి చూశాడంతే వాల్మీకి మహర్షి, వెనక్కి చూశాడంతే విశ్వామిత్రుడు. నా వెనక మారు మాట్లాడకుండా వచ్చేస్తున్నారా? నేను ఎంత పొంగిపోయానో తెలుసా మీ ప్రవర్తన చూసి? నానా గృహానవచ్చలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని నీకు మంత్రగ్రామం, మంత్రముల యొక్క సమూహాన్ని ఇచ్చేస్తున్నాను రామా. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? గురువుగారు కాళ్ళు నిప్పెడుతున్నాయి, ఇంకా ఎంత దూరం నడవాలంటే అని నువ్వు అడగలేదు కదా, అందుకే నీకు నేను ఎటువంటి మంత్రాలు ఇస్తున్నానో తెలుసా? నశ్రమో, నీకు ఇహ జీవితంలో శ్రమ ఉండదు. జ్వరో, నీకు అసలు జ్వరం రాదు. నువ్వు నిద్రపోతున్నా కూడా రాక్షసులు నిన్ను చెనకలేరు. నిద్రయందు ప్రమత్తతతో ఉంటావు నువ్వు. అటువంటి స్థితి ఇచ్చేస్తున్నాను. నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నువ్వు కోరుకుంటేనే ఉంటాయి.
అంతటి గొప్ప శక్తితో కూడినటువంటి మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నానన్నాడు అంతే. ఇది గురువు ఆనందపడిపోవలసింది, గురువు పొంగిపోవలసింది. గురువు అంటే ఎంత ఉదారంగా ఉంటాడో ఆ గురువు శిష్యుడి నడువడికి పొంగిపోవాలి. అలా నడువడికి పొంగిపోయి గుండెల్లో పెట్టుకుని శిష్యుణ్ణి పైకెత్తే లక్షణం ఉన్న గురువు ఎలా ఉంటాడో, గురువు వెనక శిష్యుడు ఎలా ఉండాలో చూపించారు మహానుభావుడు. తాటకా సంహారం గురించి చెప్తూనండి, రామాయణంలో ఒక అగ్ని పరీక్ష పెట్టి వదిలేశారు. మీరు దీన్ని పూర్వాపర విచారణం చేస్తే మీకు రామాయణంలో ఒక గొప్ప రహస్యం ద్యోతకమైపోతుంది. మీరు చూడండి, తాటకా సంహారం చేయమంటాడు విశ్వామిత్రుడు. తాటకా సంహారం చేయమంటే ఆయన అన్నాడు, ఇక్కడ చీకురు వాయువులు ఎగురుతున్నాయి, ఎక్కడ చూసినా ఈ రాజ్యంలో మనుష్యులు కనపట్టలేదు, క్రూర మృగాలు మాత్రమే అరుస్తున్నాయి, చాలా పుల్లటి ఘోరమైన వాసన వస్తోంది, ఎందుకు ఈ ఈ ఉండేటటువంటి ప్రాంతం ఇలా ఉంది గురువర్యా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా ఈ నగరములు మొదటి నుంచి ఇలా లేవు. ఇంద్రుడికి ఒకానొకనాడు వృత్రాసుర సంహారం చేసిన తరువాత అశుచి కలిగింది. ఆ అశుచి కలిగితే ఇక్కడ ఋషులందరూ కూడా యజ్ఞం చేసి ఆ కలశలో ఉండేటటువంటి జలముల చేత ఆయనకి అభిషేకం చేశారు. ఆయన తన శరీరంలో నుండి వచ్చినటువంటి అశుచిని, మలమును ఇక్కడ వదిలిపెట్టేశాడు ఈ నేల మీద స్నానం చేసినప్పుడు. అలాగే కరుషము, ఆయనకి వెర్రాకలి మొదలెట్టింది, ఆ ఆకలి కూడా ఇక్కడ వదిలేశాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వల్ల కలిగినటువంటి ఆ మలాన్ని, అశుచిని, తర్వాత ఆకలిని రెండింటినీ ఈ భూమి గ్రహించింది కాబట్టి ఇంద్రుడు సంతోషించాడు. ఈ నగరములకు మలదము, కరుషము అని పేర్లు వస్తాయి. ఇవి సస్యవృద్ధితో, చక్కగా పాడి పంటలతో, ప్రజలతో సంతోషంగా ఉంటాయని ఇంద్రుడు వరమిచ్చాడు. ఈ రెండు నగరాలు అలాగే శోభించాయి. అయితే చిత్రం ఏం జరిగిందో తెలుసా? సుకేతువనబడేటటువంటి ఒక యక్షుడు బయలుదేరి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి నీకని అడిగాడు. అడిగితే నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారుణ్ణి ఇవ్వడం కుదరదు, నీకు ఒక కుమార్తెనిస్తాను యక్షిణిని అని. నీకు కుమారుడిని ఇవ్వకుండా కుమార్తెనిచ్చాను కనుక నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. పుట్టుక చేతనే నీకు కలిగినటువంటి కుమార్తెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు యక్షులు సాధారణంగా పిరికి వాళ్ళై ఉంటారు. అటువంటి యక్షిణి, అందులో ఆడది తాటక, విపరీతమైన బలాన్ని పొందింది, 1000 ఏనుగుల బలం. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? గురూపదేశం వల్ల వచ్చిన బలం కాదు, మహాత్ముల్ని సేవించడం వల్ల వచ్చిన బలం కాదు. ఇది జన్మసిద్ధంగా వచ్చినటువంటి బలం. తన ప్రమేయం ఏం లేదు. తన తండ్రి గారు బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయన సంపాదించింది ఏం లేదు. ఆయన ఓ కోటీశ్వరుడు కడుపున పుట్టాడు, ఐశ్వర్యానికి వారసుడయ్యాడు. అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందంతే. కానీ దాంతోపాటు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరొక యక్షుణ్ణి తీసుకొచ్చి ఈ యక్షకాంతకిచ్చి తాటకకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనబడేటటువంటి కుమారుడు కలిగాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏ జాతికి చెందిన కుటుంబము? యక్ష కుటుంబం అది. ఎందుకని? ఒక యక్షుణ్ణి వివాహం చేసుకుంది, ఒక యక్షుడు కలిగాడు. ముగ్గురు యక్షజాతికి చెందినవారు. వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే ప్రమాదం వచ్చి ఉండేది కాదు. కానీ సుందుడు అనబడేటటువంటి తాటక భర్త ఒకనాడు అగస్త్య మహర్షి కనబడ్డారు. మీకు రామాయణంలో చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అసలు సుందుణ్ణి అగస్త్యుడు ఎందుకు చంపేశాడో వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మూలం చూసుకోండి. ఒక మాట చెప్పారంతే. మహాత్ముడైనటువంటి అగస్త్యుడు సుందుణ్ణి శపించి చంపేశాడు. ఇప్పుడు పిల్లాన్ని అమ్మ కొట్టింది, అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే మీరు వెంటనే అమ్మని లెంపకాయ కొట్టేస్తారా? అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే ఏమిటి దాని అర్థం? పిల్లవాడు తప్పు చేసినాడు, అంతే కదండి.
అంతేగాని పిల్లవాడు తప్పు చేయకపోయినా అమ్మ కొట్టినదేమో విచారణ జరుగుతుంది, ఒక విచారణాధికారిని నియమిస్తాం, 3 నెలల్లో రిపోర్ట్ వస్తుంది అని మీరు అంటారా? మీరు అనరు. అమ్మ బిడ్డని కొట్టినది కాబట్టి బిడ్డ దోషము చేసి ఉండి ఉండవలేను, అంతే సిద్ధాంతం. అగస్త్యుడు మహాపురుషుడు, అటువంటి మహానుభావుడు సుందుణ్ణి శపించి చంపేశాడు అంటే సుందుడు గొప్పవాడు మీరు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? కాబట్టి సుందుడికి నడువడి తెలియదు, తప్పు చేశాడు అగస్త్యుడి పట్ల, చంపోతల పారేశాడే. ఇప్పుడు ఆవిడేం చేసింది? తాటక ఈ విషయం తెలిసింది, తన భర్త చచ్చిపోయాడు. తన భర్త చచ్చిపోయాడని తెలియగానే ఎవరు చంపారని అడిగింది. అగస్త్యుడు చంపేశాడు. ఇప్పుడు ఆవిడ అగస్త్యుడు తిరుగాడుతున్నటువంటి ఈ మలద కురూష దేశముల దగ్గరికి వచ్చింది. అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటారు. ఆయన్ని చూసింది. ఈ పొట్టాడా మా ఆయన్ని చంపేసింది, చూడు వీడిని తినేస్తానంది అని పెద్ద పరుగుతో వచ్చి 1000 ఏనుగుల బలం ఉంది కదా, ఆవిడ యక్షిణి తినేయడం కోసం వస్తోంది. వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి మీద పడుతుంటే ఊరుకున్నాడా మారీచుడు? ఆవిడ కన్నా ముందు వీడు పరిగెత్తుకొచ్చాడు. అసలు మా నాన్నని ఎందుకు చంపాడు అగస్త్యుడు అన్న విచారణ వాళ్ళిద్దరూ చేసినట్టు మీకు రామాయణంలో ఉండదు. పరిగెత్తుకొచ్చి అగస్త్యుడిని నేను తినేస్తానని మారీచుడి మీద పడ్డాడు. మీద పడితే అగస్త్య మహర్షి చూశారు, బ్రహ్మజ్ఞానులకు వాళ్ళ భక్తి వాళ్ళకి రక్ష. అందుకే భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. భక్తికి శక్తి పక్కనే ఉంటుంది, వాళ్ళ భక్తి వాళ్ళ శక్తి, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఏమైంది? అగస్త్యుడు ఒక్కసారి చూశాడు. చూసి యస్యాపాద్రాక్షసో భవత్, ఓ మారీచుడా నీవు రాక్షసుడవగుదువుగాక అన్నాడు. ఇప్పుడు యక్షుడుగా పుట్టినవాడు ఏమైపోయాడు? రాక్షసుడైపోయాడు. తాటక వంక చూశాడు. చూసి నువ్వు యక్షకాంతవి, అందమైన రూపమున్నదానివి, 1000 ఏనుగుల బలమున్నదానివి, నీవు నా మీదకొచ్చి ఉద్ధతితో పడ్డావు నన్ను తినేస్తానని, అందుకని నిన్ను శపిస్తున్నాను, నీవు ఈనాటి నుండి భయంకరమైన రూపమును పొందెదవుగాక. భయంకరమైన రూపాన్ని పొంది పెద్ద పెద్ద చెవులతో ముక్కులతో లోకాన్ని పీడించి నరభక్షణం చేస్తుంటావు, మహాయక్షిడివిగా బతుకుతావు అన్నాడు. ఆవిడ మహాయక్షిణిగా ఉంది, కానీ వికృతమైనటువంటి రూపం. ఇప్పుడు ఆవిడ మారిందని మీరు అనుకుంటున్నారా? మారినవాడు ఉన్నాడు మారీచుడు, ఈవిడ మారలేదు. ఈవిడ క్రోధం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? కాబట్టి ఇప్పుడు అగస్త్యుణ్ణి చంపలేనన్న విషయం అర్థమైపోయింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? అగస్త్యుడు ఎక్కడెక్కడ తిరిగితే ఆదరించారో వాళ్ళని చంపేస్తానంది. ఈ సిద్ధాంతానికి అర్థం ఉండదండి అసలు. ఎవరు ఆదరించారో వాళ్ళని చంపేస్తాం. మీరు ఇప్పటికీ చూస్తుంటారు ఇలాంటి విశేషాలని. అగస్త్యుడు మలద కరుష దేశములలో తిరుగుతున్నప్పుడు ఎవరెవరు ఆయన్ని పూజించారో, ఈ 2 నగరములలో 2 దేశములలో అగస్త్యుడు పూజింపబడ్డాడు కనుక ఈ 2 దేశములలో మనుష్యులు లేకుండా, పశు సమృద్ధి లేకుండా, సస్య సమృద్ధి లేకుండా నాశనం చేసి అవతల పారేస్తారండి. ఈ క్రోధం ఎంత దూరం వెళ్ళిందంటే ఆ 2 నగరములు శ్మశాన వాటికలైపోయాయి. ఎప్పుడు రాబందులు తిరుగుతాయి తప్ప అసలు మనుష్యులు లేరు, ఆ స్థితి తీసుకొచ్చేసింది. అక్కడికి ఆమడ దూరంలో తాటక యొక్క ఆశ్రమం ఉంది. ఈ కథ చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరికి చెప్పాడు? రాముడికి చెప్పాడు. ఇప్పుడు రాముడు ఇది చెప్పిన తరువాత రాముడితో అన్నాడు, ఇప్పుడు ఆవిడ ఆడది కదా, అగస్త్యుడు చంపలేదు కదా, మీద పడితే శపించి కదా వదిలేశాడు. ఇన్ని మాటలు విశ్వామిత్రుడు చెప్పలేదు కాబట్టి ఒక్క మాట చెప్పాడు. ఇప్పుడు నేను చంపచ్చా అని నీకు అనుమానం వస్తుంది. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసాదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. గురువు అంటే ఎలా మాట్లాడాలో చూడండి. ఇది కర్తవ్యం చెప్పాడు ఆయన. ఏమన్నాడు? అగస్త్యుడు చంపలేదు కదండి, నేను చంపచ్చా? ఆడదాన్ని చంపితే పాపం రాదా? అది నన్ను కట్టి కొడపదా? అది నువ్వు ఆలోచన ఏమైనా నీ మనసులో ఉందేమో. నేను ఒక మాట చెప్తున్నాను. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రామాయణం ఇప్పుడు కర్తవ్యం గురించే మాట్లాడుతుంది. అది తప్ప ఒప్ప, అది దోషమా దోషము కాదా నీకు అనవసరం. నువ్వు రాజకుమారుడివి, ప్రజల్ని రక్షించాలి. ఆవిడ ప్రజల్ని భక్షించింది, యాగాల్ని ధ్వంసం చేసింది, యజ్ఞాలు పాడు చేసింది.
నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? ఎవరు దీన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళని నిగ్రహించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆవిడ్ని చంపేయాలి. నేను చెప్తున్నాను, చంపేసేయి. ఇప్పుడు రాముడు ఏమనాలి? సరే మీరు చెప్పారండి, బాగుంది, చంపేస్తాడు. ఆవిడ యక్షిణి. ఇప్పుడు ఆ పాప ఫలితం వస్తే ఎవరు మీరు పుచ్చుకుంటారా? నన్ను కట్టి కుడిపేస్తే అని అడగాలి కదండి. మరి ఆయన అన్నాడు, ఇది గురువుల దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు మాట్లాడవలసిన మాట. ఒక శిష్యుడు ఎదిగాడో లేదో గురువు దగ్గర మాట్లాడే మాటని బట్టి తెలిసిపోతుంది. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. ఏమయ్యా మహానుభావ విశ్వామిత్ర, నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు వస్తున్నాడు లోపలికి. ఎలా వచ్చాడు? కనపడకుండా వచ్చేసాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తాను. మా నాన్నగారి యందున్న పూజ్యభావన చేత చంపేస్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చంపారు తాటకని చంపేయమని? విశ్వామిత్రుడి వెంట పంపేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈయన మహానుభావుడు, ఈయన వెంట వెళ్ళు, ఈయన ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. మా నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యమని నా గురువైనటువంటి వశిష్ఠుడు నాకు నేర్పాడు. నా తండ్రి యందు వందన భావంతో ఉండమని నాకు నేర్పాడు. నా తండ్రి ఒక మాట నాకు చెప్పిన తరువాత దానికి వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం నాకు ఇక లేదు కొడుగ్గా. ఇది నా కర్తవ్యం. తండ్రి చెప్పినది చెయ్యాలి ముందు కొడుకు. ఇదే రాముణ్ణి 14 ఏళ్ళు అరణ్యవాసం కూడా చేయించగలిగింది ఈ నిష్ఠ. ఇది వశిష్ఠుడు వేసిన పునాది. మీరు దర్శనం చేస్తుండాలి ప్రతి ఘట్టం వెనకాతల. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పితుర్వచన నిర్దేశాత్, ఆ దశరథ మహారాజు గారి యొక్క మాట వలన, దశరథ మహారాజు గారి యందున్న నా గౌరవము వలన. 2 పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మహానుభావుడివి, గురువువి, నువ్వు చెప్పావు ఒక మాట అంతే. ఇంకా నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనవసరం. అది నేను ఆ ప్రశ్న చెయ్యొచ్చా, చంపనా అండి, చంపద్దా అండి నేను ఆలోచిస్తాను అనుకుంటున్నావా? నేను అలా ఆలోచించాను. 1 నా తండ్రి యందున్న గౌరవం, 2 గురువు అయిన నీ మాట యందు నాకున్న నిబద్ధత. చంపేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సంతోషించవలసిన మాట కూడా ఒకటి చెప్తున్నాను. ఇలా అనలేదు కానీ సంతోషించడానికి అంటున్నాడు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చాయినా ప్రమేయస్య వచనం కర్తుముజ్యతః. నేను క్షత్రియుడిగా జన్మించాను కాబట్టి నా బాధ్యత ఏమిటో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ. ముందు గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఆ బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసే లోకమునకు వర్షం పడేటట్టుగా చేస్తారు. అటువంటి బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలను విధ్వంసం చేస్తోంది తాటక. గోవులు లేకుండా చేసి ధర్మం లేకుండా చేసింది. ఈ 2 స్థానములను పాడు చేసినటువంటి తాటకా సంహారం చేస్తాను. సంహారం చేయడానికి కారణం ఉంది. ఏ కారణాన్ని అంత చిన్న పిల్లవాడు, ఎవరు, ఏకవస్త్రధరోధన్వీసికీ కనకమాలయ, ఇంకా మీసాలు రాని రాముడు ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. లోకహితే రతాహ, లోకం కోసమని ఈ సంహారం చేస్తున్నాను. నీ చేస్తున్నది ఒక ఆపరేషన్. ఒక్కళ్ళని చంపుతున్నాను, లోకాన్నంతటినీ కాపాడుతున్నాను. ఇది వ్యక్తిగతంగా నేను చెయ్యవలసిన మంచి పని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ప్రాజ్ఞత? సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాహ. వశిష్ఠుడి యొక్క విద్యా బోధనలోంచి వచ్చింది. నిరూపిస్తున్నారు మహర్షి. వశిష్ఠుడిని తీసుకురారు, మిమ్మల్ని అవలోకనం చెయ్యమంటారు. అందుకని అంటారు గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. నేను దేశ సుఖం కోసమని చంపేస్తున్నాను తాటకనని. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి అని తాటకా సంహారం చేశారు. తాటకా సంహారం చేస్తే దేవతలందరూ వచ్చి అన్నారు, అయ్యా విశ్వామిత్ర, నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి అన్నాడు. నీ దగ్గరున్న అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేవయ్యా అన్నాడు. ఎందుకండి ఈ మాట అంటాం అంటే, తనకి వశిష్ఠుడు నేర్పినటువంటి ధనుర్విద్యని ఆధారం చేసుకొని లోక సంరక్షణము కోసమని ఎవరిని సంహరిస్తే
లోకమంతా రక్షింపబడుతుందో బాగా ఉత్తర క్షణంలో ఆలోచించుకుని గురువు యొక్క మాట మర్యాదని కాపాడి తండ్రి గౌరవాన్ని నిలబెట్టి ఒకరిని సంహరించేటప్పుడు ఎందుకు సంహరించవచ్చో కారణాన్ని తెలుసుకుని ఆవిష్కరించి చంపగలిగిన ప్రాజ్ఞత కలిగిన ఇటువంటి మహాపురుషుడి దగ్గర అస్త్రశస్త్ర సంపద ఉన్నప్పటికీ ఆయన నిగ్రహానుగ్రహ శక్తి చేత లోకములను వేధించకుండా లోకములను కాపాడడానికి రేపు ఈయన సింహాసనంలో కూర్చుంటే భయభక్తులతో ప్రజలుంటే ధర్మము నిలబడుతుంది, రామరాజ్యం ఏర్పడుతుంది. ద్రోహులు భయపడతారు. అందుకు నా అస్త్రాలు ఆయనకి ఇచ్చేయని చెప్పారు వాళ్ళు. లోపల ఈ మాట పెట్టి ఇది ఉపదేశం పొందడానికి శిష్యుడు పొందవలసినటువంటి అర్హత నిరూపించుకున్నాడు రాముడు. పక్షపాతంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళి కాకాలు పట్టి తెచ్చుకోలేదు. గురువు దగ్గరే, గురువుగారి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి నేర్చుకున్నాడు. నువ్వు నీ గురువు దగ్గర అలా ప్రవర్తించడం నేర్చుకో అని అన్యాపదేశంగా లోకానికి నేర్పాడు. దేవతలు వచ్చి చెప్పారు ఇవ్వయా అని కూర్చోబెట్టాడు. నా అదృష్టం, పాత్రత కలిగిన శిష్యుడు దొరికాడు. ఇన్నాళ్ళకి ఒక గురువు దొరకడం ఎంత కష్టమో ఒక శిష్యుడు దొరకడం అంత కష్టం అండి. మారీచుడు అంటాడు, సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త్రాశ్రోతాచ దుర్లభ. రావణ, నీకో మాట చెప్పనా? ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని యువతలవాడిని పొగిడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. తెలుసు మనసులో ఆయన అలా పొగడబడడానికి యోగ్యుడు కాడు. అలా తెలుసు కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరు. మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ప్రశాంతంగా ఉండరు. పొగడబడకూడని వ్యక్తి అని తెలిసి పొగుడుతారు. అలాంటి వాళ్ళు లోకంలో అన్ని చోట్ల ఉంటారు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య. అవి వినడానికి చాలా అప్రియంగా ఉంటాయి, కానీ డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్లా లోపల ఉన్న రోగాన్ని నెమ్మళింపచేస్తాయి, మంచి మార్గం వైపుకి నడిపిస్తాయి. అటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ఒకవేళ ఉన్నా అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. అటువంటి వక్త మాట్లాడినటువంటి మాటలోని సారాంశాన్ని పట్టుకుని శహబాష్ నిజమే అని అంగీకరించగలిగినటువంటి శ్రోత దొరకడు. ఒకవేళ అటువంటి వక్త శ్రోత ఒక చోట కలిస్తే అది తీర్థము, అది క్షేత్రము.